నెల్లూరు 10వ డివిజన్లో నిర్వహించిన జనం కోసం జనసేన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా తాము ప్రతి గడపకు వెళ్లి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్ ఎప్పుడు ఏ రకంగా ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. అనిల్ ఎమ్మెల్యేగా ఉండి సిటీని క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారని దుయ్యబట్టారు. అనిల్ ఎన్ని పన్నాగాలు చేసినా నగర ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ అలియా, తెలుగుదేశం పార్టీ పద్ధతిని ఇన్ఛార్జి తిరుమల నాయుడు, జనసేన పార్టీ నగర డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్, శనివారపు అజయ్ బాబు, సుల్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆడుతా అందరూ అని చెప్పి రోజా క్రికెట్ బ్యాటింగ్ ఎలా గెలిపియాలో నేర్పిస్తున్నాడు. మన కర్మ కావత రోజు జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి రోజు 10వ డివిజన్లో చేస్తున్నాము. మేము వైసీపీ వైఫల్యాల మీద దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాల గురించి ప్రజలకు వివరిస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏం లేదు. ఈ వైసీపీ పాలనలు అందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. దీని గురించి మేము రోజులు గంటలు తడబడి చెప్తూనే ఉన్నాము. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు కూడా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం కోరుకుంటున్నారు. ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఇద్దరం కలిసి మేము పోరాడుతున్నాము. అదేవిధంగా పోటీ కూడా చేస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం 2024లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే గట్టి నమ్మకం మాకు వచ్చింది. ఎందుకంటే మాకు ప్రజల నుంచి అంత మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్క ఎక్కడ సమస్యలు లేకుండా మేము దాన్ని తీర్చేటట్టు మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ తెలిసిందే, ఈరోజు కూడా అనిల్ కుమార్ గారు ఏదో కామెంట్ చేసినట్టున్నారు. నిజంగా చెప్పాలంటే ఏదో డిస్కషన్ కూడా చేసినట్టున్నారు. అర్థం కాదు ఏంటంటే, ఒక్కసారి అనిల్ కుమార్ గారు మనుక్రాంత్ గారు మా సోదరుడు అంటాడు, మనుక్రాంత్ గారు చాలా మంచి వాళ్ళు అంటారు, చదువుకున్న వాళ్ళు అంటారు, కష్టపడి తిరుగుతున్నారంటారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారంటారు. ఇంకోసారి పాపం కన్ఫ్యూజన్లో, ఫ్రస్ట్రేషన్లో, మైండ్ గేమ్సో లేకపోతే వాళ్ళ వైఫల్యాల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ టాపిక్స్ తీసుకొని వస్తుంటారో నాకు తెలీదు. నిజంగా అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఊహల్లో బతుకుతూ వాస్తవాలకి దూరంగా ఉంటారంటారు. వాళ్ళని డెల్యూషన్ పర్సన్స్ అంటారు. అది ఆల్రెడీ మెడిసిన్ చదువుకున్నారు కాబట్టి అనిల్ కుమార్ గారికి దాని గురించి తెలుసుంటుంది బాగానే. అది నిజంగా అది ఒక లోపం మనిషిలో. అలాంటి వాళ్ళని చూసి మనం నిజంగా అయితే జాలి పడాలా, అలా తయారని బాధపడాలి తప్ప కోప్పడకూడదు. అలాగని చెప్పి మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం మనందరినీ చంకనాకి ఇచ్చేస్తాడు ఇంకోసారి. తప్పకుండా మనందరం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్ని రోజులు మనం చూసాం ఈ అనిల్ కుమార్ గారు ఎలాగ పరిపాలన ఈ వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి ఈ సిటీని ఎంత ఒక క్రైమ్ క్యాపిటల్గా మార్చేసి ప్రజలు ఎంత ఇబ్బంది పడేటట్టు చేశారో, ఎంతోమంది 12,000 మంది పెన్షన్లు తీసేశారో, ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈసారి ప్రజలు కూడా అందరూ కూడా నెల్లూరులో కూడా సిటీలో కూడా నో మోర్ అనిల్ అనే నినాదాన్ని తీసుకొని వస్తున్నారు. తప్పకుండా బుద్ధి చెప్పడానికి, వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నాం, కానీ దేవుడు భగవంతుడి దయ వల్ల తీసుకునే స్థాయిలో లేము. అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే మాకు వ్యాపారాలు అమెరికాలో ఉన్నాయి, అదేవిధంగా మిగతా దేశాల్లో ఉన్నాయి. 10 మందికి మేము సహాయం పడుతూనే ఉన్నాం ఇప్పటివరకు. అదేవిధంగా 10 మందికి ఆదుకుంటూనే ఉన్నాం, వందలాది మందికి ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం. అనిల్ కుమార్ గారు ఏదో రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఏదో నా మీద విమర్శలు చేయాలో లేకపోతే చీప్ కామెంట్స్ చేయాలని చూస్తున్నారు. అది నిజంగా నాలాంటి మంచి వాళ్ళ మీద కామెంట్ చేస్తే నాకే ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. అలాంటి ఆల్రెడీ బురదలో మునిగిపోయిన అనిల్ కుమార్ గారు నాలాంటి మంచోడి మీద ఏదైనా బురద జాలాలంటే నాకు అంటుకోదు. నేనేదో ఎక్సైట్ అయిపోయో లేకపోతే నేదో టెన్షన్ పడిపోయో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో స్టేట్మెంట్లు ఇస్తాను కూడా. మాది ఒకటే ఎయిము, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. అది అనిల్ కుమార్ నిలబడతారో లేకపోతే సిటీలో లేకపోతే ఇంకెవరు నిలబడతారో, XYZ ఎవరు నిలబడతారో లేకపోతే ఇంకో నియోజకవర్గం ఎవరు నిలబడతారో, ప్రజలు కూడా వైసీపీ విముక్తి కోరుకుంటున్నారు. అదే దిశగా మేమందరం కూడా ముందరికి వెళ్తాము అని తెలియజేసుకుంటున్నాము.
అదేవిధంగా నేను చాలా మాట్లాడొచ్చు. ఊరికే విమర్శలు చేయాలంటే నేను కూడా చెప్పొచ్చు. విపిఆర్ గారి దగ్గర అనిల్ కుమార్ గారు ఎలాగో ఓడిపోతున్నారని ప్యాకేజ్ తీసుకున్నారని, దాన్ని మీరు ఎలా కౌంటర్ ఇస్తారు చెప్పండి? మీరు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఎలాగో ఓడిపోతున్నారని చెప్పి మీకు తెలుసు, ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. నిజంగా చెప్పాలంటే మీరు ఆల్రెడీ గెలిచి కూడా ఒక ఎమ్మెల్యేగా సిటీలో ఉండి ఈరోజు చెన్నైకి షిఫ్ట్ అయిపోయినారు. అది ఎంత దారుణం చెప్పండి. మీరే ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయి గెలిచి కూడా గెలిచిన తర్వాత ఇంకెక్కడ ఉంటారో ఎవరికి కూడా తెలియదు. అది నిజంగా చెప్పాలంటే 2019లో మీకోసం, మీ గెలుపు కోసం మీ కార్యకర్తలు ఎంతోమంది, నాయకులు ఎంతోమంది చొక్కాలు చింపుకొని, ఈపులు పగలగొట్టుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు గెలిచిన తర్వాత ఏం చేశారు? వాళ్ళందరిని అవమానించారు. వాళ్ళని అసలు లెక్క లేకుండా మాట్లాడారు. ఎంతోమంది రోడ్లలో పడిపోయినారు. ఈరోజు 2024 గురించి ఆలోచించండి. మీరు ఓడిపోతారు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. మీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళ పరిస్థితి ఏందని మీరు ఆలోచించండి. మీరేమో హ్యాపీగా చెన్నైకి ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతారు, లేకపోతే విదేశాలకు వెళ్తారు. కానీ మీ చుట్టుపక్కల తిరుగుతున్న నాయకుల పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఒకటే గమనించాలి. మీరు ఇష్టం వచ్చినట్టు అనిల్ కుమార్ గారి చుట్టూరు తిరిగి మా జనసేన వాళ్ళను, టీడీపీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఊరుకోమని మేము తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 10వ డివిజన్లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారెంటీల కార్యక్రమాన్ని ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలియజేయడం, అదేవిధంగా ఈ ప్రాంతాలకు వస్తుంటే ఈ ప్రాంతాలను చూస్తుంటేనే తెలుస్తుంది అభివృద్ధికి ఎంత దూరంగా మనం బ్రతుకుతున్నాం అనేది. కనీసం కాలువలో మురుగు కూడా తీయలేని ప్రాంతాలు. ఇక్కడికి వస్తే ఇక్కడ తిరుగుతూ ఉంటే వాసన వస్తుంది. అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసి కూడా ఎన్నో రోజులైనట్లుంది. కనీసం ఇక్కడ వార్డు కార్పొరేటర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. వీటిలన్నింటినీ గాల్లో కుదిరేసి వీటి గురించి మాట్లాడకుండా మన నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు ఒక చవక బారు మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఏదో డైవర్ట్ చేసి నెల్లూరు ప్రజల మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఎన్ని చేసినా నెల్లూరు నగర ప్రజలు మీకంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒకసారి సింపతితో కొట్టావు, ఒకసారి వేవ్తో కొట్టావు. ఈసారి అదే వేవ్తో, అదే సింపతితో నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేదానికి నెల్లూరు నగర ప్రజలు సంసిద్ధమయ్యారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.